రేవంత్ రెడ్డి అదేనండి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గుప్పు మేస్త్రి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తెలివి ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు నిజమైన నాయకుడు కాబట్టి మంచి టైంలో ఎలక్షన్ టైంలో మాకు రావాల్సిన వాటాని నాగార్జున సాగర్ నుంచి తీసుకున్నాడు. అందులో నీకు ఆ రోజు నువ్వెందుకు మాట్లాడలే? ఆ రోజంతా ఎలక్షన్స్ అంటూ ఏదేదో చెప్తివి. ఆ రోజు నువ్వు కేసీఆర్ మాట్లాడలేదు, నోరిప్పలేదని ఈరోజు మాట్లాడుతున్నావు. ఆ రోజు కేసీఆర్కి కూడా ఆ రోజు ఎన్నికల ఎలక్షన్ దాంట్లోనే ఉంటుంది. మీ రాష్ట్రం కూడా ఆ రోజంతా ఎన్నికల వాళ్ళ ఆధీనంలోనే ఉంటుంది. కానీ కేసీఆర్ కూడా నీతో పాటు ఎలక్షన్లో నువ్వెలా మాట్లాడలేదో ఆ కేసీఆర్ కూడా అలాగే మాట్లాడలేదని ఎందుకు అనుకోకూడదు? మా జగన్మోహన్ రెడ్డి గారు మాకు రావాల్సిన వాటాన్ని తీసుకోవడం సక్సెస్ అయినాడు. అది మా హీరో అని అందరికీ తెలుసు. ఆ రోజే మెచ్చుకున్నారు. ఆ రోజు నీళ్ళు తెచ్చుకుని ఈరోజు మేము కుప్పానికి రాయలసీమకి నీళ్ళు ఇచ్చుకున్నాడు. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలివి, ఒక రాజకీయ నాయకుడుకున్న ముందు చూపు అనమాట. నువ్వు ఇప్పుడు ఎలక్షన్లు దగ్గర వచ్చాయి, పార్లమెంట్ ఎలక్షన్లు ఉన్నాయని ఈరోజు వచ్చి ఇప్పుడు కృష్ణా జిల్లా ఇప్పుడు కేంద్రం ఆధీనంలోకి వెళ్ళిన తర్వాత మీ ఇద్దరు ఒకరు చెప్తే ఒకరిన్నరు ఎందుకు ఇది తలకాయ నొప్పి మా ఆధీనంలో పెట్టుకొని మీకు ఎవరెవరికి ఎన్నెన్ని వాటర్ కావాలో అని మేమే విడుదల చేస్తామని ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోకి పోయినాక ఇప్పుడు రా జగన్ అంటే ఇప్పుడు జగన్ అంత నువ్వు రా అంటే వచ్చే అంత నీకు అంత అసలు మా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తే అర్హత కూడా లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లోకి చేతులు పోయినాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నీలాంటి పనికిమాలిన వెధవ దగ్గరికి ఎందుకు వస్తాడు? అసలు నువ్వే తెగ బాధపడిపోయావు. అయ్యో నేను ఒక సీఎం అయ్యి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేయలేదు, మాట్లాడలేదని. నీలాంటి వాడికి మా జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేయడు, నీ పేరు కూడా ఎత్తాడనమాట. అది మా జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే నీలాంటి వాడు ఒక బ్యాగులు మోసేవాడు చంద్రబాబు నాయుడు కుక్కవని అందరికీ తెలుసు. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ని ఎదిరించి, సోనియా గాంధీని ఎదిరించి సొంత పార్టీ పెట్టుకొని దర్జాగా 151 మందిని గెలిపించుకొని సీఎం అయ్యాడు. తన పార్టీ తన చేతుల్లో ఉంది. కానీ నువ్వు డబ్బులు ఇచ్చి ఢిల్లీకి వెళ్ళి సోనియా కాళ్ళు పట్టుకొని, రాహుల్ కాళ్ళు పట్టుకొని, ప్రియాంక కాళ్ళు పట్టుకొని మూట్ల డబ్బులు ఇచ్చి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్లకి 2000, 3000 కోట్లు పడేసి సోనియా గాంధీకి నువ్వు సీఎం సీటు నువ్వు కొనుక్కున్నావు. నువ్వు కూర్చున్న సీటు కొనుక్కున్నది నీకు వచ్చింది కాదు. సీఎం సీట్ నువ్వు కొనుక్కున్నది. మా జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి సంపాదించుకోయింది సీఎం సీటు. అది నీకు జగన్మోహన్ రెడ్డి గారికి చాలా తేడా ఉంది. అసలు నువ్వు దేనికి పనికిరావు, వేస్ట్. నువ్వు ఏమంటే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావు. నీ సీట్ ఎక్కడ నీ ఎసురు పెడుతున్నారో, నీ సీటుకి ఎసురు పెడుతున్నారని ఆల్రెడీ నీకు మండుతూ ఉందన్నమాట. అందుకే ఇప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒక ఇప్పుడు గొడవలు పెట్టుకోవాలి అని చూస్తున్నావు. మరి దీనిపైన మరి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడతాడో చూడాలి. ఎందుకంటే ఈయన శిష్యుడే కాబట్టి ఆయన ఈ చంద్రబాబు నాయుడు, ఈ షర్మిల, మోసుపల్లి షర్మిల, మరి పవన్ కళ్యాణ్ మరి మన రాష్ట్రం గురించి ఇలా మాట్లాడుతుంటే వీళ్ళు కూడా ఆయన మరి మాట్లాడతారా, లేకపోతే నోరు మూసుకొని వీళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తారు చూడాలి. కాబట్టి రేవంత్ రెడ్డి మీరు ఒక సీఎం, మీరు తెలంగాణకి ఒక సీఎం. ఆ మాటలు తగ్గించుకోండి, హుందాగా ఉండండి. మీరే అన్నారు 300 రోజులు అన్నారు. ఉన్న 300 రోజులు హుందాగా మాట్లాడండి, డిగ్నిటీగా మాట్లాడండి, కొంచెం మారండి. అప్పట్లాగా మీరు ఇంతకు ముందులాగా మాట్లాడితే అప్పుడు నచ్చేవాళ్ళు ప్రజలకి, ఇప్పుడు నచ్చరు మీరు. అప్పుడు మీరు మాట్లాడితే అప్పుడు మీరు ఒక ఎమ్మెల్యే, కానీ ఇక్కడ అప్పుడు ఒక ఎమ్మెల్యే, ఎంపీ. ఇప్పుడు మీరు ఒక సీఎం, 4 కోట్ల ప్రజలకు మీరు ఒక సీఎం అన్నప్పుడు మీరు హుందాగా మాట్లాడాలి. మాటలు నోరు అదుపు పెట్టుకొని మాట్లాడాలి. కాబట్టి కొంచెము లేకపోతే గొడవ పెట్టుకోవాలనుకుంటే మేము కూడా రెడీగా ఉన్నాం, మా జగన్మోహన్ రెడ్డి కూడా రెడీ. కాకపోతే ప్రజల గురించి ఆలోచించండి, ప్రజల గురించి ఆలోచించు. సోనియా గురించి ఆలోచించకు, రాహుల్ గాంధీ గురించి ఆలోచించకు. నీకు అవకాశం వచ్చినప్పుడు నీ 4 కోట్ల ప్రజల గురించి ఆలోచించు. అంతేగాని ఇప్పుడు కూడా కేసీఆర్ని బూతులు తిట్టడము, ఏందో ఆ మాటలు మాట్లాడడము, అది ఏంటో మరి అది మానుకుంటే ఒక సీఎంగా నీకు మర్యాద ఉంటుంది రేవంత్ రెడ్డి. నువ్వు ఇంకా చంద్రబాబు నాయుడు మాయలో ఉండి, చంద్రబాబు నాయుడు శిష్యుడిగా ఉండి ఇలాంటి బూతులు నోటికి వచ్చినట్టు మాట్లాడడం, అసలు నీ యాటిట్యూడే బాగలేదు. సీఎంగా అయినాక కూడా మామూలుగా ఉన్నట్టే ఉన్నావు, నీ యాటిట్యూడ్ బాగలేదు. నిన్ను చూసి అధికారులు, ఐఏఎస్ అధికారులు పెద్ద పెద్ద చదువులు చదివి, నువ్వంటే చదువుకోలేదు, నీ పక్కన పెద్ద పెద్ద చదువులు చదువుకున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూర్చున్నప్పుడన్నా కనీసం వాళ్ళకైనా విలువ ఇవ్వాలని తెలీదా?
ఉమ్, ఏమనుకుంటారు అధికారులు, మీడియా ఏమనుకుంటుంది, ఎంతమంది చూస్తున్నారు, నాకు లేని అవకాశం వచ్చింది, నేను దీన్ని ఉపయోగించుకోవాలి, నన్ను చూసి వేరే వాళ్ళు ఫాలో అవ్వాలని ఉన్నారు, కానీ నీలాంటి వాడు అథూ మూస్తున్నారు తెలంగాణ ప్రజలు, ఇలాంటి పనికిమాలోడా మాకు సీఎంగా వచ్చింది అని. అలాంటి పరిస్థితి ఇంకా డైరెక్ట్గా నిన్ను ఎదురుగానే పరిస్థితి తెచ్చుకోకు. అందుకే మా రాష్ట్రం గురించి, మా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం చేయాలో తెలుసు. ఫస్ట్ నీ రాష్ట్రం గురించి నువ్వు ఆలోచించుకో. నీ రాష్ట్ర ప్రజలు మూస్తున్నారు నిన్ను, వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు ఏదో ఇచ్చుకుంటే బాగుంటుంది. ఊరికి అనవసరంగా ఆ నోరు జారి మాట్లాడడం తగ్గించుకుంటే రేవంత్ రెడ్డికి బాగుంటుంది.